టీవీకి స్వాగతం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఖేడ్ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ధ్యేయమని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మందుల నిల్వలు, పారిశుద్ధ్యం మరియు ఆధునాతన వైద్య పరికరాల లభ్యతపై చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పబ్లిక్ కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, జ్యుడిషియరీ కానీ, జర్నలిజం కానీ, ఈ 4 సొసైటీకి 4 పిల్లర్స్ ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. మీరు కరెక్ట్ గా మీరు బాధ్యతాయుతంగా మీరు ఉంటే అందరం సొసైటీని మంచిగా డెవలప్మెంట్ గురించి అందరం ముందుకు తీసుకుపోదామని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే మనకు 81 లక్షల ఏదైతే వచ్చిందో దాన్ని మనము సిఆర్స్ ఉన్నాయి, మనకు రేడియాలజీ అవుట్లో కూడా మనకు అవన్నీ కాకుండా వేరే ఎక్విప్మెంట్ ఏముందో మీరు చూసి ఇంట్లో ఏసీ 15 రాసింది. 15 అవసరమే, కానీ మనం డోనర్స్ వెళ్తున్నాం. ఈ ఫండ్ మనము కాకుండా ఏసీలకు ఉపయోగించుకోకుండా ఏసీలకు డోనర్స్ వెళ్తున్నాం. తర్వాత ముఖ్యంగా మనకు ఆటో అనలైజర్ గురించి సెల్ కౌంట్ ఉంది. ఆటో అనలైజర్ గురించి మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఆటో అనలైజర్ గురించి మీరు పెట్టండి. మనకు ఏది మనకు అప్పుకు పోయి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేసరికి కొంచెం రేట్ కూడా కావచ్చు. నైట్ టైంలో ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ ఉంటే దాంట్లో మనం ఆటో అనలైజర్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. దాంతో చాలా ఉపయోగం. కొన్ని పిఎస్సీలకు మన డొనేట్ చేసిందా, గవర్నమెంట్ ఇచ్చిందా, అక్కడ బేస్ గా పడి ఉన్నది. ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటాం. షిఫ్ట్ చేస్తామంటేనేమో అట్లా మాకు అధికారం చేస్తారు. మరి కేంద్ర గారి దృష్టికి, తర్వాత అప్పుడు టీసీఎస్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉండే బదులు ఇక్కడ ఏరియా హాస్పిటల్ అది చాలా అవసరం ఉందని చెప్పేసి, కానీ ఆయన ఇవ్వలేదు. మనం అప్పటి నుంచి కూడా మనం అడుగుతా ఉన్నాం. డైరెక్ట్ గా మనము ఒకటి ఈ ఆటో అనలైజర్ గురించి మనం పెట్టుకుంటాం. తర్వాత మీరు సిరీంజ్ పంపు గురించి మీరు చెప్పిన సిరీంజ్ పంప్ ఒకటే రాసినప్పుడు ఇంకా 2 ఉంటే కూడా ఏం పర్వాలేదు. సిరీంజ్ పంపు మనకు అవసరం పడతాయి, అది కూడా మీరు పెట్టుకోండి. క్రాష్ కార్డ్స్ మెడిసినల్ ట్రాయల్స్, మెడిసినల్ ట్రాయల్ కూడా ఇంకా 2 కూడా పెట్టుకోండి. 2 రాసినట్టు 5 రాసినట్టు పర్వాలేదు, అది కూడా మనకు అవసరం పడతాయి. అన్ని వాటికి అన్నిటికి సప్లై చేయాలంటే అది అవసరం పడుతుంది. ఫోటోథెరపీ యూనిట్స్ 2 సరిపోతాయి. ఫార్మర్స్ 3 సరిపోతాయి. ఈ ఏసీలు ఒకటి మనం డోనర్స్ మనం ఎంత వీసీటీ మెషిన్స్ 2 అన్నారు, 2 ఓకే గ్రాంటెడ్. తర్వాత ఓటీ డోమ్ లైట్ 2 అది ఓకే. సెల్ కౌంటర్ ఉంది ఆల్రెడీ. సెల్ కౌంటర్ కి బదులు ఆటో అనలైజర్ పెట్టుకుందాం. సో సెల్ కౌంటర్ యూజ్ అయితే అది కూడా యూజ్ అవుతుంది. తర్వాత హాస్పిటల్ మెంబర్స్ అందరికి ఇంకోటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు ఆల్రెడీ అప్పుడు మనము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కి శాంక్షన్ చేస్తుంది. ఇంతకంటే చిన్న సెంటర్లు కూడా బ్లడ్ బ్యాంక్ లో అన్ని చేసుకున్నాం. గతంలో కూడా నేను బ్లడ్ బ్యాంక్ గురించి ప్రతిపాదన పంపమని సార్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కూడా డోనర్స్ నారాయణఖేడ్ నుండే హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ జరుగుతాం. కాబట్టి మనము బ్లడ్ బ్యాంక్ కింద అప్గ్రేడ్ చేసుకున్నాం అని చెప్పేసి మనం కలెక్టర్ పెట్టండి. నేను మినిస్టర్ గారికి కూడా చెప్పి బ్లడ్ బ్యాంక్ గా దీన్ని స్పేస్ ఉంది కదా, మనం ఆ స్పేస్ ఉంటే మనం బ్లడ్ బ్యాంక్ గా దీన్ని తీసుకుందాం అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ చేద్దాం మనం బ్లడ్ స్టోరేజ్ అని చెప్పేసి. తర్వాత ఇంకోటి ప్రైవేట్ సెక్టర్ లో నేను చూసాను, నాకు అల్లారా నేను చూసాను. నాకు వీడియోలు పెట్టాను, మీకు పెట్టలేదు కానీ నాకు ఇట్లా వీడియోలు పెట్టాను. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోకి మీరు ఇక్కడికి వెళ్ళి ప్రైవేట్ పేషెంట్ బ్లడ్ తీసుకొని మీరు పంపుతున్నారు. ఎంత మటుకు సమంజసం ఇది? ప్రైవేట్ ప్రాక్టీస్ కి మీరు బ్లడ్ మనం ఇచ్చిన బ్లడ్ స్టోరేజ్ ఇంటికి వెళ్ళి పంపుతున్నారు. లైఫ్ సైకిల్ ఓకే ఇంపార్టెంట్, కానీ అది బిజినెస్ కాకూడదని చెప్పేసి నేను చెప్తాను. రెగ్యులర్ గా నర్సింగ్ హోమ్ లోకి పంపడం, అది పంపడం, పూర్ పేషెంట్ కూడా వాళ్ళు లేకుంటే రిప్లేస్మెంట్ చేస్తారు. బ్లడ్ ఇవ్వండి పర్వాలేదు, నో ప్రాబ్లం, లైఫ్ సేవింగ్. మీరు ఖచ్చితంగా పైసలు ఇస్తే కాదు, రిప్లేస్మెంట్ కావాలంటే పైసలు బస్సు మంది ఇస్తారు. అయితే మీరు బ్లడ్ మీకు సంబంధించింది ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర డోనర్స్ వచ్చినప్పుడు
రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళతో కానీ ఖచ్చితంగా బ్లడ్ మీరు డ్రా చేసి మీరు మళ్ళీ మన బ్లడ్ బ్యాంక్ లో పెట్టుకోవాలి సార్, మన బ్లడ్ స్టోరేజ్ పెట్టుకోవాలి. లేకుంటే మళ్ళీ మనకు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా బీదోలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అయిందని కూడా మీకు అందరికి చెప్తా ఉన్నారు. ఒకటి బ్లడ్ బ్యాంక్ గురించి మనం ప్రపోజల్స్ పెట్టినాం. తర్వాత గతంలో కూడా మనం చెప్పినాం, మనం ఇదే అంటే మున్సిపాలిటీ అప్పటికి ఎలక్షన్స్ కాలేకపోతే ఎలక్షన్స్ అయినాయి.